మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మోస్ట్ వాంటెడ్ మడవి హిడ్మా అలియాస్ సంతోష్ టార్గెట్గా భద్రతా బలగాలు ఇంద్రావతి నేషనల్ పార్కును జల్లెడపడుతున్న నేపథ్యంలో హిడ్మా తప్పించుకున్నట్లు నిఘా వర్గాల సమాచారం. హిడ్మాను పట్టుకునేందుకు వేలాదిగా పోలీసులు నేషనల్ పార్కులో కూంబింగ్ నిర్వహిస్తూ హిడ్మా స్థావరం సమీపంలోకి వెళ్లిన భద్రతా దళాల కన్నుగప్పి మరోసారి హిడ్మా పారిపోయినట్లు తెలుస్తోంది. మడావి హిడ్మాతో పాటుగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ 1 కమాండర్ బార్సా దేవా ఎక్కడున్నారో పక్కా సమాచారం తమకు లభ్యమైందని, వారి కోసం గాలింపు చర్యలు నిర్వహిస్తున్నామని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ ప్రకటించారు. ఆయుధాలు వదిలేసి లొంగిపోవాల్సిందిగా మావోయిస్టులకు ఆయన సూచన కూడా చేశారు. ఐజీ నుంచి ప్రకటనతో ఇంద్రావతి నేషనల్ రిజర్వ్ పార్క్ లో గాలింపు చర్యలు ముమ్మరంగా సాగాయి. మరోవైపు ఇంద్రావతి నేషనల్ పార్క్ లో జరుగుతున్న కూంబింగ్ ఫైరింగ్లను ఆపేయాలంటూ తెలంగాణకు చెందిన ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. దీంతో ఈ ఆపరేషన్ కు సంబంధించి కీలక సమాచారం అందుతుందనే అంచనాలు నెలకొన్నాయి. మావోయిస్టు అగ్రనేతలు ఎక్కడున్నారు, వారి కదలికలు ఎలా ఉన్నాయనే అంశంపై పోలీస్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. హిడ్మాను పట్టుకునేందుకు మానవ వనరులతో పాటు ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఈ క్రమంలో అనేక మంది అగ్రనేతలకు సంబంధించిన జాడ తెలిసిన వెంటనే కూంబింగ్ మొదలు పెడుతున్నారు. మావోలకు పట్టున్న ప్రాంతాల నుంచి వారిని బయటకు రప్పించే విధంగా వ్యూహాత్మకంగా సెర్చ్ ఆపరేషన్లు చేపడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా దళాలకు ప్రతికూల పరిస్థితులు తక్కువగా ఉండే చోటుకు మావోలు వచ్చిన తర్వాత కూంబింగ్ ను తీవ్రతరం చేస్తున్నారు. ఈ ఏడాది అగ్రనేతలు ఎదురుకాల్పు చనిపోయిన వారు ఈ తరహా వ్యూహాలనే ఎక్కువగా అమలు చేసినట్టు సమాచారం. ఇదే తరహాలో హిడ్మా దేవా విషయంలోనూ 10 రోజుల కిందట ఆపరేషన్ మొదలైనట్టుగా కనిపిస్తోంది. గత నెలలో హిడ్మా జాడపై పోలీసులకు కీలక సమాచారం అందినట్లు తెలుస్తోంది. అయితే భద్రతా దళాలు లక్ష్యంగా అంబుష్ దాడులు చేయడంతో హిడ్మాకు ఉన్న ట్రాక్ రికార్డును దృష్టిలో ఉంచుకొని భద్రతా దళాలు తొందరపడలేదని అర్థమవుతోంది. ముందు జాగ్రత్తలో భాగంగా సెర్చ్ ఆపరేషన్ ను రహస్యంగా కాకుండా బహిరంగ పరిచారనే వాదనలు వినిపిస్తున్నాయి. జూన్ 29, 30 తేదీలలో భద్రతా దళాల రాడర్లో హిడ్మా ఉన్నాడని, ఏ క్షణమైనా దాడి జరగవచ్చు అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఇదంతా ముందు జాగ్రత్తలో భాగమేనని తెలుస్తోంది. ఆ తర్వాత ఇంద్రావతి ప్రాంతంలో జూలై 5న జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు చనిపోయాడు. మరణించిన వ్యక్తి మావోయిస్టు హిడ్మా ప్రధాన అనుచరుల్లో ఒకడని, PLGA కంపెనీ 1లో స్నైపర్ గా పనిచేసేవాడని 2 రోజుల తర్వాత తెలిసింది. దీంతో హిడ్మా బస చేసిన స్థావరం దగ్గరికి వచ్చినట్టుగా భద్రతా దళాలు అంచనా వేసి గాలింపును మరింత ఉధృతం చేశాయి. జూలై 6 నుంచి 8 వరకు ఆ ప్రాంతంలో జల్లెడ పట్టిన హిడ్మా దేవాల జాడ దొరకలేదు. వర్షాల కారణంగా అడవి దట్టంగా ఉండడం, కురుస్తున్న వర్షాలు, పొంగుతున్న వాగులు సైతం భద్రతా దళాల వేగానికి అడ్డుకట్ట వేస్తున్నట్లు నిలుస్తున్నాయి. దీంతో యాంటీ నక్సల్ ఆపరేషన్ లో ఉన్న టీమ్స్ కన్నుగప్పి హిడ్మా తప్పించుకున్నట్టు తెలుస్తోంది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అగ్రనేతలు ఎక్కడున్నారు, వారి కదలికలు ఎలా ఉన్నాయనే దానిపై పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందుకోసం మానవ వనరులతో పాటు ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఈ క్రమంలో అనేక మంది అగ్రనేతలకు సంబంధించిన జాడ తెలిసిన వెంటనే కూంబింగ్ మొదలుపెట్టారు. మావోలకు పట్టున్న ప్రాంతాల నుంచి వారిని బయటకు రప్పించే వ్యూహాత్మకంగా సెర్చ్ ఆపరేషన్లు చేపట్టారు.